హాయ్ అండి అందరికీ. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంటి ముందర అంతా ముగ్గేసేసినాను. ముగ్గు వెరైటీగా వేసినాను కదండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వైశాస్ వేసేవాళ్ళండి ఫ్రైడే ఈ ముగ్గు. అందుకని నేను కూడా ఫ్రైడే ఈ ముగ్గే వేస్తాను. ఈవినింగ్ అయితే కడప దగ్గర పూజ చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ వ్లాగ్. కడప అంతా నీట్గా కడిగేసేసి తుడిచేసి పసుపు రాసేసి బొట్లు పెట్టేసినాను. తర్వాత కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు తీసుకొని 2 sides కొంచెం పెట్టాలన్నమాట. కల్లుప్పు పైన అవి తమలపాకులు ఉంటాయి కదండి, తమలపాకులు పెట్టేసి వాటిపైన ఈ దీపాలు ముందు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఒత్తులు వేసేసి నూనె వేసేసి దీపం వెలిగించాలన్నమాట. ఫ్రైడే నేను ఇట్లనే చేస్తాను పూజ. మీరు కూడా చూడండి, ఇట్లాంటివి కొన్ని ట్రై చేస్తుండండి పూజలు. దేవునికి ఎంత చేసుకుంటే మనకు అంత మంచిదే కదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పూజ చేసేవాళ్ళు నచ్చితే చేసుకోండి. ఇట్లా నేను మా ఇంటి దగ్గర వాళ్ళని కొంచెం ఫాలో అవుతుంటానండి, వైశాస్ని. వాళ్ళు పూజలు ఎక్కువ చేస్తారు, టెంపుల్స్కి ఎక్కువ వెళ్తుంటారు, పిలుస్తుంటారు నన్ను. నాకు ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళ ఎమ్మడి గుడికి వెళ్ళడం, పూజలు చేయడం అట్లా అన్నమాట. తమలపాకు పెట్టేసి దానిపైన ఒత్తులు పెట్టేసి నూనె పోసేసి దీపాలు పెట్టేసినాను. కొంచెం పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. ఇంకా దీపాలు వెలిగిస్తాను. ఇది ఈవినింగ్ పూటనే చేయాలండి పూజ. మార్నింగ్ ఊకే దేవునికి పూజ చేసేసినాను. ఈవినింగ్ వచ్చేసి ఇట్లా కడప దగ్గర పూజ చేస్తున్నాను. ఇలా చేస్తే ఇంటికి మంచిదంట అండి. ఎటువంటి దిష్టి, నరదిష్టి అట్లా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. దీపాలు వెలిగిస్తున్నాను. ఒక నిమ్మకాయ తీసుకొని నీటికి కడిగి పెట్టుకోవాలి. నిమ్మకాయని తీసుకొని చాక్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ ఎక్కడ కట్ చేసినామో అట్లే పెట్టాలి. లెఫ్ట్ రైట్ మార్చకూడదు అన్నమాట. ఒక సైడ్ కుంకుమ, ఒక సైడ్ పసుపు వేస్తున్నాను. ఇలాగా పసుపు కుంకుమ 2 నిమ్మకాయలకు వేసేసి లెఫ్ట్ది రైట్ సైడ్ పెట్టాలండి. రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ పెట్టాలి. అట్లా పెట్టాలి, ఆపోజిట్లో పెట్టాలన్నమాట. గుర్తు పెట్టుకొని కట్ చేసి మరీ పెడతాను. అట్లా పెట్టాలంట, అప్పుడే ఏదైనా నరదిష్టి అట్లున్నా వెళ్తుందంట. తర్వాత ఇంకా అది చిన్న రాగిది చెంబు ఉందండి, చిన్నది. దాంట్లో నిండు బిందెలో నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి ఇట్లా పెడతాను. అది ఈశాన్యములో వస్తుందన్నమాట మా ఇంటికి. అక్కడ పెట్టినాను. ఇంకా అగరబత్తులు వెలిగిస్తున్నాను. అగరబత్తులు వెలిగించి కొంచెం పెట్టేస్తాను పక్కన. అది నైఫ్కి కూడా పూజ చేయాలండి. మనం కట్ చేస్తుంటాం కదా కత్తి, దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసి అట్లా అగరబత్తులు తిప్పేసి పెడతాను. చూడండి ఎంత కళగా ఉందో పూజ చేయడం వల్ల. చూడండి, మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని పూజ చేస్తే మనకే మంచిది కదండి. మనకి ఎటువంటి ఇప్పుడు అప్పులు అట్లాంటివి ఏదన్నా ఉన్నా కానీ తీరిపోతాయి అన్నమాట. మా ఇంటి దగ్గర అందరూ చేస్తామండి. ఇంకా అది అలవాటు అయిపోయింది మాకు. ఇంకా క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు కుంకుమ అవన్నీ పన్నాయని క్లీన్ చేసేసినాను. చేసేసి మొక్కుంటాను, కొంచెం నమస్కారం చేసుకుంటున్నాను. ఇట్లా చేస్తానండి నేను ఫ్రైడే కడప దగ్గర పూజ. మా ఇంట్లో కూడా పూజ చేసినాను, చూపిస్తాను. దీపాలు అంతా కొండెక్కిన తర్వాత ఇంకా తీసేస్తానండి నైట్. నిమ్మకాయలు ఇంక ఎవరు తొక్కని ప్లేస్లో వెనక్కి పాడేస్తాను. ఇదైతే ఇంట్లో పూజ అండి, ఈవినింగ్ పూజ. ఇంటి దేవుడు నరసింహస్వామి అన్నమాట.